సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివ నాచారం. ఆచారం పోతరాజు శివ బిండా తెల్లని గవ్వ సిగమెత్తే అగ్గి రవ్వ జగునిక శివ శివ. అందరికీ హ్యాపీ ఉగాది, అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, తెలుగు ఉగాది శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఉగాది స్పెషల్. ఇది మన హిందువులకు ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి ఈ ఉగాది న్యూ ఇయర్ సందర్భంగా ఒక న్యూ వీడియోని అయితే తీసి వేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో నేను ఇప్పుడు ఉగాది సందర్భంగా టెంపుల్కి కూడా వెళ్తున్నాం అనమాట. సో ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ జీవితాలలో అష్ట ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, కీర్తి ప్రతిష్టలతోటి వాళ్ళు అనుకున్నవి జరగాలని, వాళ్ళు కోరుకునేవి కూడా జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ ఆల్సో నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా. సో గాయస్, ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటాం అనేది వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేయండి కొద్దిగా, మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీ వాట్సాప్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే జర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జర నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరి లేట్ ఎందుకు, టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. సో గాయస్, ఈ ఇయర్లో నేను ఏం నేర్చుకున్నా అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో, ఎవరు ఎట్లాంటోళ్ళో, ఎవరు నువ్వు మనల్ని నమ్మించి మోసం చేస్తారో, ఎవరు మన ముంగట ఎట్లుంటారో, మన వెనకాల ఎట్లుంటారో ఈ సంవత్సరం మొత్తంలోనైతే నేను ఇది తెలుసుకున్నా. ఎవరితోటి ఎట్లుండాలని తెలుసుకున్నా, ఎవరితోటి ఎట్లా మెలగాలనేది తెలుసుకున్నా, ఎవరితోటి ఎట్లా మాట్లాడితే ఎట్లుంటుంది అనేది తెలుసుకున్నా, అవతల వాళ్ళ డ్రామాలు ఎట్లా తెలుసుకోవాలనేది కూడా తెలుసుకున్నా. సో అందరినీ అంత ఈజీగా నమ్మకూరి, చెప్తున్నా కదా, అందరినీ అంత ఈజీగా నమ్మకూరి. మీద నటించే వాళ్ళు చాలా ఉంటారు, కానీ లోపల వాళ్ళ మన మీద ఇట్లా ఉంటుందన్నమాట. ఏంటంటే మీదకేంచి ప్రేమకేంచి మెల్ల ముళ్ళులు గుచ్చుతారు, ప్రేమ చూపించినట్టు, కానీ లోపల విషం అనేది అట్లనే ఉంటుంది వాళ్ళకి. మనం ఎంత మంచి చేసినా విషం అనేది అట్లనే ఉంటుంది. సో ఎవరితో ఎంత అలా ఉంటే అంతనే మంచిది అనుకోవాలి, ఎవరితో ఎంతలో ఉండాలి అంతలోనే ఉండండి. అందరిని అంత ఈజీగా నమ్మకండి, అంత ఈజీగా మోసపోకండి. సో గాయస్, ఫైనలీ అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక తెలుసు కదా మనకైతే మన బాస్, మన బజరంగ్ బలి హనుమాన్ అంటే చాలా ఇష్టం, అలాగే మా శివయ్య అంటే చాలా ఇష్టం. కాబట్టి మా ఇంటి దగ్గరలో మన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అందులోనే మన శివయ్య స్వామి వారు కూడా ఉంటారు, అలాగే ఆది పరాశక్తి దుర్గామాత అమ్మవారు కూడా ఉంటారు అనమాట. సో ఈ గుడికి వస్తే ముగ్గురిని దర్శించుకొని వెళ్ళచ్చు. నాకు ఎటువంటి బర్త్డేస్ ఉన్నా, ఎటువంటి శుభకార్యాలు ఉన్నా ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే నేను కంపల్సరీ వచ్చి ఫస్ట్ దేవుని దర్శించుకొని ఇక్కడ నేను మొక్కుకున్నాకనే ఇంటికి వెళ్ళినాక మిగతా కార్యక్రమాలన్నీ నేను చేసుకుంటా. సో చూస్తున్నారు కదా, ఇదే ఈ గుడి అనమాట. ఇది మా బస్తీలో దగ్గరలో ఉంటుంది, దుర్గానగర్ అనే ఏరియాలో. మా ఇంటికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 30 to 40 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, దగ్గరనే మా పక్క గల్లీలోనే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. ఇక్కడ ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అనమాట, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్లో మనం శివయ్యను కూడా దర్శించుకోవచ్చు, అలాగే అమ్మవారు ఆది పరాశక్తి దుర్గామాతను కూడా దర్శించుకోవచ్చు అనమాట.
గాయస్ దర్శనం అయితే అయిపోయింది, ఇట్లా కూర్చున్నాం ఇక చూడండి. హ్యాపీ ఉగాది చెప్పు రమ్య. హ్యాపీ ఉగాది చెల్లు. ఎవ్రీవన్ హ్యాపీ ఉగాది. సో గాయస్ మా ఇంట్లోనైతే పోలేలు అయితే స్టార్ట్ చేసిర్రు. సో చూపించేసా, మా అమ్మ అయితే పోలేలు స్టార్ట్ చేసింది. కొందరు బచ్చాలు అంటారు కదా, అవి అయితే స్టార్ట్ చేసింది మమ్మీ. సో చూపిస్తా చూడుర్రి. ఇది మన సంస్కృతి, మన మొదటి పండుగ ఉగాది. సో అందరికైతే బచ్చాలు పోలేలు అయితే అందరికీ తెలిసిందే. సో చూపిస్తా చూడండి. సో గాయస్ ఆల్రెడీ ఒకటైతే పొయ్యి మీద అవుతుంది, చూసుకోవచ్చు. సో మా వైఫ్ అయితే చేస్తుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తుంది, ఎట్లా చేస్తుందో చూద్దాం. ఇక ఇది అటర్ ఫ్లాప్ అవుతుందా లేదా సక్సెస్ అవుతుందా చూద్దాం. ఇది చూడే నీ ముఖం చూపి, అటర్ ఫ్లాప్ అవుతుందా సక్సెస్ అవుతుందా ఇది? మంచిగా ఉంటది, చూద్దాం ఏం చేస్తుందో ఇప్పుడు. నువ్వే తినాలా, మంచిగా చేస్తే ఏదన్నా తింటా. అది సగం కాలేదు అనుకో, రోజంతా బాత్రూంలో కూర్చోాల్సి వస్తుంది. అది ఫస్ట్ అటెంప్ట్ చాలుగా, మరి మెత్తగా అయితే వెళ్ళది. ఇట్రా ట్రైనర్ మా అత్తమ్మ. కవర్ చాలా పెద్దగా ఇది దాచిపెట్టాలి. కవర్ చాలా పెద్దగా ఎక్కువ కాలుతుంది. దాచిపెట్టు
మళ్ళీ ఏమంటే నాకు ఉంటాయి. గాయ్స్ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయిపోయింది అనుకోరి. ఇగో వేసేసింది. ఏదే నీ ముఖం చూపి ఎట్టు. షేప్ అవుట్ అయింది. రౌండ్ రాలే. ఎగ్ షేప్ వచ్చింది. ఓవల్ షేప్. మొత్తం అన్ని చేస్తావా లేకపోతే ఏదో నామకే వస్తే ఒకటే చేస్తున్నావా? వీడియోలో చూపించాలని అన్ని చేస్తావా ఒకటే చేస్తావా? తిన్నాక చేద్దాం. ఫస్ట్ ఆకలి అవుతుంది. సో గాయ్స్ మా ఉగాది పచ్చడి అయితే ఇగో తయారు చేసేసి పెట్టేసినాం. షట్ రుచులు అంటారు కదా, షట్ రుచులతోటి మా ఉగాది పచ్చడి అయితే రెడీ. సో మేము తాగుతాం, మీరు కూడా రండి, మీకు కూడా ఇస్తాం. సో ఇలా వీడియో వచ్చేసి క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది అనమాట. చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్కి బ్యాకప్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. సో ముఖ్యంగా మీ అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా వైఫ్ మీద ప్రాంక్ అయితే చేస్తున్నా అనమాట. సో ఏంటంటే చాలా మందికి ఉగాది అనగానే గుర్తొచ్చేది పచ్చడి, అంటే షట్ రుచులతోటి చేసే పచ్చడి, అలాగే పోలేలు, బచ్చాలు అని కూడా కొందరు అంటారు. ఈ పోలేలు కానివచ్చు, బచ్చాలు కానివచ్చు. సో ఈ పచ్చడి అయితే నేను ఏం చేస్తున్నా తెలుసా, మేము అందరం కలిసి తాగుతాం అనమాట. ఈ ప్రాంక్ మెయిన్గా మా వైఫ్ మీద కాబట్టి ఆ పచ్చడిలో ఆవు టాయిలెట్ పోసి మా వైఫ్కి అయితే ఇస్తా అనమాట. వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. వీడియో అయితే ఖాళీ బురాన్ అంటున్నా, ఖాళీ వీడియో చూసి ఎంజాయ్ చేయర్రి. ఇక ప్రాంకులు స్టార్ట్ అనుకోరు, ఇక ఖాళీ గాన్ రివర్స్, గాన్ సీరియస్, గాన్ రాంగ్, ఖాళీ ఇచ్చి పడేస్తూనే ఉంటాం. ఇక ప్రాంకులు షురు అనుకోరి. సో కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ జర సబ్స్క్రైబ్ చేసుకోరి బాయ్. జర ఇక ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఖాళీ వీడియో అయితే బురాన్ ఉంటుంది అనుకుంటున్నా. సో అది తాగంగానే మా వైఫ్ రియాక్షన్ ఎట్లుంటుంది, సో అది చూసి అయితే మనం మెంటల్ ఎక్కువాలి. ఖాళీ మెంటల్ అంటున్నా, బుర్ర పాడు. సో చేసేద్దాం. ఇప్పుడైతే మా వాళ్ళు తింటుర్రు. తిన్నాక ఏం చేస్తా అంటే అన్ని గ్లాసులలో పోస్తా. ఇంకనైతే అది మనం ఉగాది పచ్చడి ఇంకా తాగలే, ఫుడ్ అయితే తినేసినాం. సో లేట్గా చేద్దామని ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ పచ్చడి తిని, పచ్చడి తాగి ఫుడ్ తినాలంటారు కాబట్టి ఫస్ట్ పచ్చడి అయితే తాగినాం. సో ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి తాగుతాం కాబట్టి ఆ పచ్చడిలా కొంచెం ఆవుమూత్రం అయితే పోసి ఇచ్చేస్తాం అనమాట. వీడియో అయితే చెప్తున్నా కదా, ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలా. సో ప్లీజ్ నాలాగా ఇంకెంతమంది ఈ వీడియోని చూడాలనుకుంటారో సో లేట్ ఎందుకు, తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎలాంటివి చేయాలి ఇంకా మా వైఫ్ మీద అనేటివి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బరాబర్ చేస్తా. సో లేట్ ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. జర కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో గాయ్స్ ఆల్రెడీ దీంట్లో పోసేసినాం. ప్రాంక్ ఆన్ రివర్స్ ఏంటంటే లైట్ వాసన వస్తుంది. చలో పోసేసిన ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇంకా కొంచెం పోయన్నా, ఇంకా కొంచెం పోయి, ఇంకా కొంచెం పోయన్నా, ఇంకా కొంచెం పోయి. స్మెల్ వస్తుంది. ఏమైంది జర్రాబెండి దగ్గర ఎడబెట్టింది ఇన్నే ఉందన్నది. అరే ఇడ పెట్టిరా భవాని జరుగు, భవాని వద్దు, అందరు తాగి ఉగాదికి ఇదే తాగుతారు.
ఏ వద్దు వీడియో చేయకొద్దునే ఆడి వద్దునే వీడియో చేయకొద్దునే ఆడి వద్దునే గైస్ ప్రాంక్ ఆన్ వెరీ సీరియస్ అన్నమాట. సక్సెస్ అయిపోయింది మన ప్రాంక్. కాదురా ఇట్లా చేసిన పచ్చడి చెప్పు. ఏం బాగాలేదా? సో గాయస్ ప్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది. మా వైఫ్ మీద వేద్దాం అనుకున్నా. ఇడు మా సంజయ్ అన్నమాట, మా తమ్ముడు. ఇది ఏంటంటే ప్రాంక్ మీకు అందరికి చెప్పేసినాం కదా. సో అంత అయితే మనం ఆవు మొత్తం పోసేసినాం, ఆవు మొత్తం పోసేసినాం. హైలైట్ అయిపోయింది ప్రాంక్ అయితే. గాన్ వెరీ సీరియస్. సో గాన్ రివర్స్ అన్నమాట, మొత్తం రివర్స్ అయిపోయింది ప్రాంక్ అంతా. సో తమ్ముడు ఎట్టుంది టేస్ట్? సో గాయ్స్ మన ప్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది. మా వైఫ్ బక్రా అవుతుంది అనుకున్నా, కానీ మా తమ్ముడు సంజయ్ గాడు బక్రా అయిపోయిండు. ఫైనలీ మనం కల్పించిన ఆవు మూత్రంతో అయితే వాడు తాగేసిండు అనమాట. సో టేస్ట్ ఎట్లుందిరా అంటే బాగాలేదని చెప్పి మనకు తెలియదు. ఎవడన్నా స్మెల్ చేస్తాడు. మేము అందరం ఎవ్వరం తాగలే, వానికి ఒక్కనికే ఇచ్చినాం తాగమని. మేమందరం తాగకపోతే దానికి ఇంత కూడా డౌట్ రాలేడు, తాగేసిండు. సో గాయ్స్ వీడియో ఎట్లుంది అందరు లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయాలనుకుంటారో జర కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరి. సో చూద్దాం ఇక. ఏం చేస్తున్నావురా? ఎట్లుందిరా ఫస్ట్ ప్రాంక్? చెప్ప ఏంది ఫోన్ హీట్ అయితే అంటే నీళ్ళు పోసి ఫోన్ చల్లగా అవుతుందా? కాదురా ఫస్ట్ ప్రాంక్ నీతోటి చేసినాం. ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? ఇంకోసారి కాదురా మేము అందరం తాగుతలేం, నీకు ఎట్లా తాగుతాయిందిరా? అదే నాకు చెప్పిరా అన్న కలిపి వచ్చినా అని. అరే వాళ్ళని చెప్తే అది ప్రాంక్ ఎందుకు అవుతుందిరా? అక్కడ నమ్మి ఆయన అయిపోయా బుగ్గా అయిపోయినా. అక్కడ నమ్మి ఆయన అయిపోయా బుగ్గా అయిపోయినా. ఇంకా అయిపోయినావా? వీడియో అయితే క్రేజీ వచ్చేసిందంటావా? అంతేనా? మరి ఇప్పుడు ఏం కలుపుదామంటావు? ఇగో ఈడు వాళ్ళ తమ్ముడు 10th క్లాస్ స్టాండర్డ్ ఈడు. అరే మీ అన్నగాడు ఏం చేసిండు తెలుసా? ఆయనకి ఏమంటారు మన ఉగాది పచ్చడి ఉంటుంది చూసినావా, దాంట్లో ఆవు టాయిలెట్ పోసి ఇచ్చేసినాం ఆయనకి, తాగేసిండు మేవాడు. సో గాయస్ ఇదైతే ఫస్ట్ ప్రాంక్ వీడియో అనమాట. సో ఏం అనుకోకుర్రి. నెక్స్ట్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఎవరికైనా ట్రై అంటిల్ గెట్ సక్సెస్ అంటారు కదా. సో ఇదైతే ఫస్ట్ గెట్ టేకప్ కాబట్టి సక్సెస్ అయితే చేసిన. ఇక నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా. సో కొద్దిగా నా వీడియోని ఎంకరేజ్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని జర సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రాంక్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటా. సో మళ్ళీ లేట్ ఎందుకు గాయస్, యువర్స్ లవింగ్లీ సైనింగ్ ఆఫ్ యువర్స్ పోతరాజు శివ నాచారం.